ఈ క్షణమున గడిచిన సమయం అంతా నీ చదవండి పిల్లలు మా పనులలో నువ్వు ఎంతో కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆరాధన జరిపించడానికి ఈ యొక్క కుటుంబంలో అయ్యా మంచి మేలుని దయచేయండి. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. ఒంటరి పయనంలో జంటగా నిలిచావే, నడిచేదా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తన మంచికే, తన చిత్తమునకు తన మంచికే ఆరాధన ఆపను స్తుతించుటమానను, ఆరాధన ఆపను స్తుతించుటమానను, స్తుతించుటమానను. ఆస్తరంతుకోపోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైన అయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. ఒంటరి పయనంలో జంటగా నిలిచావే, నడిచే దారుల్లో నా తోడై. సభా సృష్టికి అధిపతివైన నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు నా ప్రభా. తండ్రి యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను శిక్షించడానికి, అయ్యా నిన్ను మయపరచడానికి నువ్వు అందించిన అవకాశం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి నీ కుమారుడు తండ్రి అయా మరి అయా నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నగా తండ్రి నీ పరిశుద్ధాత్మ అతనికి సహాయం చేయడానికి ఈ పరిశుద్ధాత్మని అతనిలోకి అయా అనుగ్రహించి నూతనమైన జ్ఞానంతో నింపి దేవా నీ కుమారుడు అయా మాతో ఏం మాట్లాడాలి నువ్వు ఉద్దేశించావు తండ్రి, ఆ వాక్యాన్ని మా అందరికీ అయా మాకు అందించాలని ప్రార్థిస్తుంది. గొర్రెలనేమి గుంటలనేమి గార్ధములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే దేవుడు ఎన్నిక లేని వారిని ప్రేమించి వాళ్ళని ఆశ్రయించే దేవుడు. దావీదు జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. సౌలుని ఏర్పరచుకొని దేవుని యొక్క నియమం తెలియపరుచుకున్నాడు దేవుడు. సో అదేవిధంగా 15వ అధ్యాయం 22వ వచనం 22 దేవుడు ఏం అర్పించే దహన బలులు కానీ అదేవిధంగా మీరు అర్పించే ప్రతి ఒక్కటి కూడా దేవునికి అవసరం లేదు. దేవునికి ఏం కావాలంటే చదవండి సార్. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే ప్రేమ. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంలో లక్ష్య పెట్టును. హల్లెలూయా. సో ఈ రోజు నేటి దినాలలో అందరూ కూడా పై రూపాన్ని మాత్రం చూసి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మన అంతరంగాన్ని చూసి దేవుడు ముందుగానే రాణిగా మార్చాడు. రాకముందుకే దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆమె. ఎందుకు? ఈ స్థానాన్ని బట్టి తన ప్రజలను కాపాడుకోవడానికి. హల్లెలూయా. నేటి దినాలలో మనందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క పని, మీరు ఒక పని, మనొక పని, మన వృత్తులన్నీ ఇచ్చాడు. దేని కోసము? ఒకనొక సమయం
వృత్తులు చేసినా కూడా ఆ వృత్తిలో కొంతమందికి దేవుని ప్రేమ తెలియపరచాలి. ఏదో డ్యూటీకి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అని కాదు. ప్రాబ్లం రాకముందుకే, కష్టము దుఃఖము ప్రజలకు భయంకరమైన తీర్పు రాకముందుకే ఎస్తేరును దేవుడు ఒక స్థానంలో పెట్టినాడు, నన్ను ఒక స్థానంలో పెట్టినాడు, మిమ్మల్ని అందరినీ ఒక స్థానంలో పెట్టినాడు. ఆ స్థానంలో బట్టి మనం గర్వింపకుండా ఏం చేయాలి? దేవుని ప్రజలను రక్షించాలి. రామాను అనే సైతాను నేటి దినాలలో రామాను అనే సైతాను దేవుని ప్రజలను రక్షించకుండా హతమారుస్తున్నారు. సో వాళ్ళకి మనం ప్రార్థన చేసి చూడండి, నీవు ఈ సమయం అంటూ ఇది మాట్లాడక మౌనంగా ఉండేలా. సో ఇక్కడ ఏంటి, మీరు చేసిన ఉద్యోగం కొంచెం జ్వరం వస్తే, కొంచెం కడుపు వస్తే, కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళి మనం ఫెయిల్ అయిపోతే దేవుడు పొద్దు ఏంటి ప్రభావ ఇన్ని రోజులు నీకు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన వింటున్నావా లేదా, అసలు నువ్వు ఉన్నావా లేవా అని దేవుని ఎన్నో ప్రశ్నిస్తూ ఉంటాం. నమస్కారం చేస్తున్నాడు. తన తండ్రికి చెప్పినప్పుడు తన తండ్రి కూడా మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ. యోసేపుకు అర్థం ఏంటండి? ఫలించే కొమ్మ. యోసేపు అనగా ఫలించేడి కొమ్మ. యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. పరలోకమందున్న మా దేవా, నీకే స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంతమంది వచ్చి ఒక సమయంలో అయా యొక్క ప్లేస్ లో ఆరాధన చేస్తున్నామంటే అయా బ్రదర్ చెప్పినట్టు ఎన్నో మంది నలుగురు కోసం చెప్పాడు. అయా దావీదు, యోబు, ఎస్తేరు, యోసేపు ఎంతో గొప్ప జీవితాలు ఎంచుకున్నావు ప్రభువా. అయా మా జీవితాలు కూడా వాళ్ళకిలా మలుచుకోండి ప్రభువా. అయా వాళ్ళకిలాగా యథార్థంగా జీవించే కృపను దయచేయండి ప్రభు. మా జీవితాలు ఎన్నికలేవి ప్రభు. నువ్వు ఉన్నావని ఎన్నికలు ఆశీర్వదించే దేవుడు ఉన్నావని నేను నమ్ముచున్నాం ప్రభు. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ దిన మన యొక్క